హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకు అనుకుంటే ఎలా ఉన్నారు? బాగున్నాను, నేను బాగున్నాను. వాళ్ళ ఇండిపెండెన్స్ డే అయితే హనీకి అయితే డ్యాన్స్ ఉందనమాట. ఇంకా అందుకే మా డ్రెస్ పైన మా డ్రెస్లో అలాగే మా డ్రెస్ మా సాంగ్ పైన డ్యాన్స్ ఉంది. అందుకే హనీకి అయితే రెడీ చేస్తున్నాం. తెలుగు ప్లస్ మన భాష సాంగ్ మరి ఇంకా ఈ గాజులు అయితే వేపిస్తున్నా. పైన బలి అంటారు కదా, నాకైతే వేసేస్తున్నాను. నిన్న తెప్పించిన అనమాట మా అత్తయ్య. ఇవి నా దగ్గర లేవు అసలు, సడన్గా చెప్పిండ్రు. ఇంకా లేకపోతే నేను మొత్తం వెతికినా కానీ ఎక్కడ లేవు. ఇంకా అందుకే అత్తయ్య నిన్న మా వారు అటు పెళ్ళికి వెళ్ళి అక్కడి నుంచి అత్తయ్య తీసుకున్నాను. అత్తయ్య పంపించాను అనమాట. ఇది ఎందుకు వేస్తున్నా అంటే ఇవి ముందట పడిపోతున్నాయి, పెద్ద ఎక్కించాను కదా, అందుకే వేసేస్తున్నా. నైట్ కూడా ఈ గాలి సెట్ చేసి పెట్టేసాను అనమాట. కుట్టికి సార్ ఏం లేదు, ఏం వేసుకురమ్మని లేదు, పీటీ డ్రెస్ వేసుకురమ్మన్నారు. కానీ దానికేమో పీటీ డ్రెస్ వద్దని అది ఏదైనా డ్రెస్ వేసుకోపోతుంది అంటే ప్రతిసారి ఏదో ఒకటి వేస్తాను అన్నమాట. ఈసారి లేకపోయేసరికి మొహం అంతా వేసుకుంటే పెట్టుకుంటే నువ్వు అట్లా కింద బొర్రితే అది సరిగా ఉండదు, మళ్ళీ అంత ఖరాబ్. మంచిగా ఇగో ఇవి ఒకవేళ ఫస్ట్ మంచిగా పైకి అనుకో, ఫోల్డ్ చేసుకొని పెట్టుకో సరేనా, డ్యాన్స్ వేసేటప్పుడు తట్టుకోకుండా. ఓకేనా? ఒకవేళ టీచర్ అక్కడికి వెళ్ళినాక ఎట్లా సెట్ చేస్తుందో చూడలేకపోతే మళ్ళీ ఏమైనా టీచర్ సెట్ చేస్తే మమ్మీ ఏదన్నా పోతే ఏదన్నా కరెక్ట్ పోతే తప్పిపోతే వేస్తాం. గాజు మీద పెట్టేసిన. ఇది టైట్ ఉంది కదా నాన్న, యూజ్ అయితే ఏముంది తెచ్చుకుంటాం. గిఫ్ట్ ఇస్తున్నా ఎందుకంటే ఇవి ఉంటాయి కదా టోటలీ అంటారు అని మళ్ళీ లోపల పెట్టేసినావా బయట పెట్టకుండా. కానీ నన్ను తీసిన దానికి బయట పెడతావా మళ్ళీ లోపల పెట్టేస్తావా? ఇట్లా పట్టుకో, ఇది ఇట్లా పట్టుకో. లేట్ అవుతుందంటే అస్సలే పొద్దున ఎంత లేస్తలేదండి అస్సలు. అది చాలా లేపంగా లేచింది. బయట పెట్టేస్తాను. మా సైడ్ ఏమన్నా ఉంటాయి కదా, అవి వేసుకుంటాం అనమాట. ఏమో పెట్టవో డౌటే ఇంకా పెట్టదు. ఏందేనా అలా ఫ్రెండ్ వేసుకొని వస్తుంది కావచ్చు. కంప్లీట్ డ్రెస్ తీసుకొచ్చా వేసుకోమన్నదా మేడం? ఇట్లా వద్దంటే వద్దు, ఇష్టం. అవి నువ్వు వేస్తే ట్రై అయితే ఎందుకు వేస్తున్నావు? ఇక్కడ కట్టడానికి టోపీలు రెండు. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ కట్టడానికి చిన్న కదా, తర్వాత బ్యాక్ సైడ్ అని అది. అయ్యో ఇవి ఎట్లా పెట్టాలో నాకు ఇది నాకు అస్సలు ఐడియా లేదు. ఎట్లా పెట్టాలో గుర్తులేదా? నాకు తెలియదు. కట్టేసి అయిపోతుంది కానీ ఇటు పెట్టకు, ఇటు పెట్టాలి, అక్కడికే వస్తాయి. ఓ ఇదేంది కరెక్టలే, ఇంకా కట్టాలి వెయిట్కి కదా. మొదటైతే హనీకి ఇట్లా పెట్టేసిన, అస్సలు నాకు పెట్టరావట్లేదు. ఏదో ట్రై చేసిన వ్యాక్సిన్ ఇక్కడ అల్లేద్దాం అయితేనే. ఇది నేను ఎప్పుడు ట్రై చేయలేదు. సరే ఇంకా ఇవైతే ఇట్లా ఇక్కడ జుట్టు ముందట జుట్లు వేసేసి తర్వాత ఇంకా ఇట్లా వేస్తే అయితేనే ముందట ఆగుతాయి కదా బెట్ట. లేకపోతే నీకు ఎట్లా ఆగుతాయి? ఆగాయాలి, పడిపోతాయి అన్నట్టు. ఇక్కడైతే ఇంకో ఇట్లా సెట్ చేసేసిన హనీకి అయితే అవి నాకు అస్సలు పెట్టడం అసలు లేదు. నీట్గా రాలేదనిపిస్తుంది అసలు. ఇక పైనుంచి ఎలాగో అది కలిపేస్తాను. 4 hours ఇంత కష్టం ఎందుకు? 4 hours ఇంత కష్టం ఎందుకంటే చేయాలి కదా, అయితేనే మీకు కలుపుతుంది. 7:30 to 11:30, 7:45. నీ పర్ఫార్మెన్స్ ఎప్పుడు ఉందో కదా మధ్యలో ఏదో. ఇంక ఇక్కడైతే 2 కళ్ళకైతే ఐలైనర్ పెట్టేసి అలాగే లిప్స్టిక్ కూడా పెట్టేస్తున్నా. అసలు నాకైతే అస్సలకి వేయరాదు, కానీ ఏదో ట్రై చేసిన అనమాట.
మా సైడ్ అయితే మా మమ్మీ మా అత్తయ్య వాళ్ళు చాలా బాగా వేస్తారు. ఇంకా మేము ఎప్పుడు వేసుకోలేదు కదా, ఇంకా నాకైతే చాలా కష్టమైపోయింది వేయడానికి. హనీ జుట్లకైతే ముందటి 2 సైడ్ 2 జుట్లు వేసేసి దాని తర్వాత బ్యాక్ సైడ్ అల్లేసిన అనమాట. స్టెప్ జడ అంటారు కదా, ఆ స్టెప్ జడ అట్లా వేసేసేసరికి కొంచెం ఆగింది. అవి చాలా బరువు ఉన్నాయి, చిన్నవి తీసుకోవాలి. ఇంకా అలాగే కళ్ళకు కూడా కాటుగా పెట్టేస్తున్నా. ఇవన్నీ పెట్టకపోతే మరీ డల్గా ఉంటుంది కదా ఫేస్ అంతా, అందుకే ఇంకా అన్నీ రెడీ చేస్తున్నా. మంచిగా మొత్తం మేకప్ వేసేస్తున్నా అనమాట. నాకు అసలు ఏమంటారు, ముందు రోజే చెప్పిర్రు నాకు డ్యాన్స్ ఉంది మమ్మీ అని చెప్పేసి. ఇంకా నేను అప్పటిదప్పుడే వెళ్ళేసి ఆ డ్రెస్సెస్ అన్నీ తీసుకొచ్చిన. చేతులకు అవి అసలు బలియా అంటారు, అవి నా దగ్గర అసలుకి లేవు. ఇంకా మా వారైతే పెళ్ళికి వెళ్ళుండే అనమాట. పెళ్ళికి వెళ్ళేసరికి ఇంకా నేను మా అత్తయ్య అన్నీ పంపించామని చెప్పిన అనమాట. ఇంకా మా అత్తయ్య అవి చేతులకు వేసుకునేటి బలియా, తర్వాత కనియా అంటారు, తలకి పెట్టుకునేటి అటు ఇటునే కదా కమ్మల్లాగా, అవన్నీ కలిపి మా అత్తయ్య ఇంకా డ్రెస్ ఏమేమి కావాలో అవన్నీ పంపించింది. ఇంకా నేను ఓన్లీ బలియా అవి ముందర పెట్టినవి చాలా బరువు ఉంటాయి. ఇక్కడ బూరియా అంటారు ముక్కుకు పెట్టడానికి. పాపం పెడతా ఉంటే అసలు ఆగట్లేదు, అది చాలా పెద్దగా ఉంది. ఎక్కడ వెతికినా దొరకలేదు. ముందు రోజు చూడాలి, నేనైతే వెతికని షాప్ లేదనమాట ఆ గాజుల కోసం తర్వాత అలాగే అది దానికోసం బురియా కోసం ముక్కు పుడక కోసం అయితే ఇంకా ఇక్కడెక్కడ దొరకలేదు. ఇంకెందుకో సడన్గా మా వారి పెళ్ళికి వెళ్ళేసరికి ఇంకా నాకు ఐడియా వచ్చింది. అత్తయ్య తనట్టే వస్తున్నారు, ఇంకా తనకైతే ఇచ్చి పంపియండి అని చెప్తే అత్తయ్య అన్ని ఇచ్చి పంపించారు. తర్వాత ఇక్కడ పైనుంచి ఏమంటారు టూకరీ అంటారు మా భాషలో అయితే, ఇంకా పైనుంచి అయితే అది పెట్టేసి పోకుండా అయితే క్లిప్స్ పెడుతున్నా అనమాట. మళ్ళీ పోయిందంటే కష్టమైపోతుంది కదా. ఇంకా అనేకేమో డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది, కుట్టికి అయితే ఏం లేదు, ప్రోగ్రామ్ ఏం లేదు. కుట్టిని తీసుకున్నారట డ్యాన్స్లో. తర్వాత మళ్ళీ ఏమనకపోయేసరికి ఇంకా వచ్చి నన్ను ఒకటే ఏడవడం, అక్కని తీసుకున్నారు కానీ నన్ను ఏ డ్యాన్స్లో తీసుకోలేదు అది అని చెప్పేసి. ప్రతిసారి ఏదో ఒకటి గెటప్ వేసి పంపిస్తా కాబట్టి ఇంకా హనీ అయితే రెడీ అయిపోయింది. మా డ్రెస్లో అయితే ఇదిగోండి చూడండి, హనీని అయితే రెడీ చేసేసిన. సూపర్. అయితే నార్మల్ డ్రెస్ కదా, ఇంకా పిండి డ్రెస్ రెడీ చేసేసిన. పాపం మొహం అంతా డల్గా పెట్టింది, మా సామాన్ అంతా బయట ఉంది. ఎందుకంటే ఇక ఏమంటారు, ఏం సెలబ్రేషన్ లేని వాళ్ళకి, దేంట్లో లేని వాళ్ళకి ఏమంటారు మామూలు డ్రెస్. కుంకుమ మొత్తం పోయింది బెటా, కుంకుమ మొత్తం పోయింది. ఫ్లాగ్స్ ఇయనా వస్తున్నా మమ్మీ, ఇగోండి ఫ్లాగ్స్. నీకు ఒకటి తీసుకోండి అని, ఇగో నీకు ఫ్లాగ్. రెడీ అయిపోయిండ్రు, సరే బస్ కోసం వెయిటింగ్. రెడీ అయిపోయిండ్రు. బంటికేమో హాలిడే, ఇవాళ బంటికి స్కూల్ లేదు, బంటికి హాలిడే. పదండి. ఇక్కడ మా ఫోటో సెషన్ అయితే అయిపోయింది. మా కుట్టి కుంకుమ మొత్తం పోయింది కుట్టి, ఏడ్చి ఏమవుతుంది కుట్టి, లేకపోతే ఏమవుతుంది, నెక్స్ట్ టైం ఉంటుంది కదా ఎలాగో, ఏడవద్దాగు. ఫొటోస్ అయితే దించిన ఇంతసేపు. మా కుట్టికి ఇప్పుడు ఏం వేయలేదు, ఓన్లీ స్కూల్ డ్రెస్ అని ఏడుస్తుంది. నెక్స్ట్ టైం వేసి పంపిస్తలే. ఇగో ఈసారి ఈసారి ఎవరైనా వేసుకొని వచ్చిరో లేదో చూడు, అట్లా ఈసారి కూడా అట్లా వేసుకొని వచ్చిరనుకో చెప్పినాక కూడా నెక్స్ట్ టైం నుంచి వేసి పంపిస్తా. పెడదా చెర్రీ ఉందా, చెర్రీ నీకు ఇట్లా ఉంది. హనీదా అబ్బో కింద పడంటే ఉండని తీయొద్దు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. మెల్లగా పడతాం, ఉండని అది పీక్తారో. ఆయనకి స్పీచ్ కూడా ఉంది, మరి జవహర్లాల్ నెహ్రూ గురించి ఇస్తుందో ఏం చేస్తుందో ప్రిపేర్ అవుతుంది. పొద్దున్న లేచి రాసిస్తే కదా పండిత్ జవహర్లాల్ నెహ్రూ ప్రిపేర్ అయితే 14th November 1889 in Allahabad. ప్రిపేర్గా. బస్ ఇంకా రాలేదు, ఇవాళ లేట్ అవుతుంది. అయితే వస్తుంది, చల్లండి. అరే బంటికి స్కూల్ లేదు, బంటి ఎక్కుతాడేమో. బంటి వద్దు, వదినా బంటి వద్దు, బంటి నడుడే. మా బంటి స్కూల్కి పోతాను ఏడుస్తున్నాడు. ఆల్రెడీ బస్సు వెళ్ళిపోయింది వాళ్ళ అక్క వాళ్ళతోటి. వీళ్ళకేమో హాలిడే ఇచ్చిర్రు, బంటికేమో పోతాడట. పప్పని తీసుకుపోమంటదా, పప్ప బైక్ మీద పోదా, పప్ప బైక్ మీద పోదాంపా. పోతాను ఏడుస్తున్నాడు, బైక్ మీద పోదా. ఇవాళ వెళ్తే వెళ్ళిపోయిండ్రు, బంటి బాగా ఏడుస్తున్నాడు పోతా అని చెప్పేసి. చూడండి వెనకాల ఇదే అనమాట వీడియో వచ్చేసి. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.